సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో రైతు మేళా కార్యక్రమం రెండో రోజు ఉత్సాహంగా జరిగింది. రెండో రోజు రైతు మేళాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండవ రోజు రైతు మేళా కార్యక్రమానికి సుమారు 6,000 మంది రైతులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు జరగనున్న రైతు మేళాలో మొత్తం 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో ఆయా శాఖల ద్వారా రైతులకు ఉపయోగకరమైన పరికరాలను, నమూనాలను, లైవ్ స్టాక్లను ఏర్పాటు చేశారు. ఆదివారం వరకు కొనసాగనున్న రైతు మేళా కార్యక్రమానికి రైతులు సందర్శన కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హైమావతి, సిపి రష్మి పెరుమాల్, పలువురు అధికారులు సీఎం సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఇక్కడ నర్మిట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇనాగరేషన్ కార్యక్రమంలో ఇక్కడ సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు అని ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మంచిగా అనూహ్య రీతిలో చాలా మంది రైతులు పాల్గొనడం జరిగింది. మొదటి రోజు 2,500 మంది, రెండో రోజు 5,000, మూడో రోజు 5,000 మంది పాల్గొని చాలా ఉత్సాహంగా స్టాల్స్ అన్ని విజిట్ చేస్తూ మరి సైంటిఫిక్ ఓరియంటేషన్ లో పాల్గొంటున్నారు చాలా మంది రైతులు.